తలకాయలు కోసినట్టు అలా తరుగుతున్నావేంటి ఉల్లిపాయల్ని? అది గాని నాకు కనిపించాలి. దాని పీక ఇలాగే 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 కోసేస్తాను. ఎవరు? ఇంకెవరు? ఆ చీటిపాట రాణి. దాని చావు ఎప్పటికైనా నా చేతుల్లోనే. వదిలేవే, ఎవరి పాపాన్ని వాళ్లే మూటగట్టుకెళ్తారు. ఏంటి వదిలేసేది? అది మూటగట్టుకెళ్ళింది పాపాన్ని కాదు, జనాల సొమ్ముని. ఒకటా రెండా 50,000 ఎత్తుకెళ్ళింది దొంగ మొహంది. అందరివి కలిపితే 10 లక్షల పై మాటే. పాపపు సొమ్ము ఎంతుంటే మాత్రం నిలబడుతుందటే? అది మళ్ళీ భిక్షమెత్తక తప్పదు. దానికది పాపపు సొమ్మే, మనకి కష్టార్జితం. పైగా ఇప్పుడు మనం ఉన్న కష్టంలో ఆ డబ్బు ఉంటే ఎంత సాయంగా ఉండేది. కనీసం నీ టెస్ట్లైనా అయిపోయేవి. ఛ! పోయిన సొమ్ము గురించి ఎంత బాధపడితే ఏం లాభం? మనకి ప్రాప్తం లేదనుకోవాలంతే. మంగా ఆ రాణిని కాదు, ముందు ఈ అబ్బులు గడి గొంతు కోసేయాలి. మంగా రేయ్! నా మీద ఎందుకు కక్ష అంటే? నా మీద ఖర్చు పెట్టెత్తు. లేకపోతే ఏంట్రా? ఏదో నా మెళ్ళు తాలి కట్టినట్టు ఆ పిలిపేంట్రా? మీ అమ్మనికి ఆ పేరు పెట్టింది పిలవడానికే కదే కదత్తయ్య. అత్త ఏంట్రా? అదే ఆంటీ ఆంటీ. నీ మొహానికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. ఎందుకొచ్చా? డబ్బులు ఇస్తానంటే ఫ్రీగా వద్దు, పని కావాలన్నావు కదా. ఏంటి పని? పక్కూర్లో పూల కాంట్రాక్ట్ వచ్చింది. పక్కూర్లోనా? అవును, దేవీపురంలో. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పరి సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం. ధ్వజస్తంభం నిలబెడుతున్నారంట. గుడి అంతా డెకరేషన్ చేయాలన్నారా. 2 రోజులు పడుతుంది. ఎంతిస్తావు? మిగతా వాళ్ళకి రోజుకు 300 ఇస్తున్నాను. నువ్వు నాకు స్పెషల్ కదా, నీకు 500 ఇస్తాను. నేను స్పెషల్ ఏంట్రా? అదే ఆంటీకి ఒంట్లో బాలేదు కదా, హాస్పిటల్ ఖర్చులకు పనిచేస్తాయని. అక్కర్లేదు, అందరితో పాటే నేను. వాళ్ళకెలా ఇస్తావో నాకు అలాగే ఇవ్వు. నువ్వు వద్దంటే నేను ఇవ్వకుండా ఉంటానా? ఇంతకే నువ్వు వస్తున్నట్టే కదా. రా డబ్బులు. వెళ్తానమ్మా. ఎక్కడికెళ్తావే? నిన్ను ఏనాడైనా పనికి పంపానా? ఇదిగో అబ్బులు, పక్కూరికి కాదు గాని ఈ ఊళ్ళో పనేదేనుంటే చెప్పు, నేనొస్తాను. మొన్న పనికెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయింది చాలదా? ఒంట్లో ఇంత నీరసం పెట్టుకుని పనికెళ్తుందంట. పనికి